1995 అప్పుడు చూసినా, 1999 పోనీ అప్పుడు చూసినా, లేక 2014 పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ 3 సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి, మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు రాప్తాడు సభలో. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నావు, 1995, 99, 2014లో మేనిఫెస్టోలు ఇచ్చినట్టు ఏం చేశావని. ముందుగా నీ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వేం చేశావయ్యా? పాదయాత్రలో కిలోమీటర్లకు ఒక హామీ లెక్కనిచ్చుకొని పోయావు. 730కి పైగా హామీలు ఇచ్చిన నీచ చరిత్ర నీది. 730కి పైగా హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నేను నవరత్నాలు ఇచ్చా 99% నెరవేర్చేసా అంటున్నావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నెరవేర్చావయ్యా 99%? మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్నావు. ఈరోజు మద్యపాన నిషేధం ఏమైంది జగన్మోహన్ రెడ్డి? 2024 ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్న నువ్వు ఈరోజు మద్యపాన నిషేధం చేయలేదు. దీనికి సమాధానం చెప్పు. ఇంకొకటి, ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇస్తా అన్నావు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థని భ్రష్టు పట్టించావు. అదేవిధంగా రైతులకి ప్రతి ఎకరాకు బోరే ఇస్తా అన్నావు, ఈరోజు అయిపోలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నువ్వే ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి అడుగుతూ ఉన్నావు. 1995లో ఏం చేశాడు, 99లో ఏం చేశాడు, 2014లో ప్రతి రైతుకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాడు 90% సబ్సిడీతో చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అది రద్దు చేసావు. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టాడు ప్రతి పేదవాడికి, నువ్వు అది రద్దు చేసావు. నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అది రద్దు చేసావు. అదేవిధంగా రైతు రుణమాఫీ చంద్రబాబు నాయుడు చేసావు, నీ ప్రభుత్వంలో అసలు చేయలేదు. ఒకప్పుడు పసుపు కుంకుమ ఇచ్చి మహిళలను ఆదుకుంటే నీ ప్రభుత్వంలో మహిళల పైన భారాన్ని వేసి దగా చేసావు. ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేసింది, నువ్వు చేయలేనిది. ఇంకొకటి, 1999లో ఏం చేశాడంటున్నావు? ఒకప్పుడు నేషనల్ గేమ్స్ పెట్టడం కావచ్చు, ఆఫ్రో ఆసియన్ గేమ్స్ పెట్టడం కావచ్చు. అదేవిధంగా 1999లో ఒక రీఫార్మ్ తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్ సిస్టంలో అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాడు, హై స్కూల్ని పెంచాడు, జూనియర్ కాలేజీలను పెంచాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పెంచాడు. అదేవిధంగా ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చి ఒకప్పుడు వ్యవసాయం తప్పితే ఇంకేదన్నా లేదన్న రాష్ట్రంలో రైతు బిడ్డలను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేసి ఈరోజు కొన్ని లక్షలు సంపాదించే విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అంటూ ఉన్నావు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి 1990 నుంచి. ఈరోజు నువ్వు చెప్తున్నావు కదా మహిళలకు ఇది చేస్తా అది చేస్తా, వాళ్ళు డ్వాకరాలో ఉన్నారు, డ్వాకరాలో ఉన్న వాళ్ళకి ఇది చేస్తాని. ఆ డ్వాకరా సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒకప్పుడు పొయ్యి కట్ల మీద ఉంటే ఆ రోజు నా ఆడబిడ్డలు పొయ్యి కట్ల మీద కాదు ఉండాల్సిందని చెప్పి వాళ్ళందరికీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 1 లక్షకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు నువ్వేం చేసావు? గ్యాస్ పైన భారాన్ని పెంచావు, ఎవరు పేదవాళ్ళు కొనుక్కోలేని విధంగా. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక రైతు బజార్లు ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రైతుల కోసం అండగా నిలబడడానికి వాళ్ళకి సబ్సిడీ ధరలు ఇప్పించింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియంలు కట్టించింది కావచ్చు, అవుట్డోర్ స్టేడియంలు కట్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. నువ్వేం చేశావంటే దగా చేశావు, రైతుల్ని దగా చేశావు, మహిళల్ని దగా చేశావు, అదేవిధంగా వృద్ధుల్ని దగా చేశావు, ప్రతి ఒక్కరిని దగా చేశావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. నువ్వు 5 ఏళ్లలో విధ్వంసం సృష్టించావు, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళలో సంపద సృష్టించాడు. అది నీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డి. తెలుసుకో, హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో, గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. అబద్ధాలు మాట్లాడడం ఆపేయిక, అబద్ధాలు మాట్లాడద్దు, నిజాలు మాట్లాడడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు నోరు తెరిస్తే అబద్ధం. ఇకనైనా అబద్ధాలు ఆపి మంచి మాట్లాడడం, నీతిగా మాట్లాడడం నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు.